చూస్తుంటే మీ ఇద్దరి నేపథ్యాలు కంప్లీట్‌గా వేరువేరుగా ఉన్నాయి. అవును. ఈ సినిమాకి కలిసి పనిచేశారు మీరు యాక్చువల్లీ. మీరు ఈ సినిమాలో పాత బస్తీ కుర్రాళ్ళగా ఒక మంచి నేచురల్‌గా ఉండే ఔట్ అండ్ ఔట్ సినిమా అంతా ఉండే ఒక క్యారెక్టర్ చేశారు. మీరు ఈ సినిమాలోకి ఎలా ఎంటర్ అయ్యారు? ఈ ప్రాజెక్ట్‌లోకి? అంటే ఇది బై ఛాన్సే నాకు కూడా. యాక్చువల్లీ మీరు ఇంతకుముందు ఇంట్రొడక్షన్‌లో చెప్పారు. ఆర్టిస్ట్‌గా ఇంట్రొడ్యూస్ అవ్వడం ఇది నాది రెండోసారి. ఓకే. ఫస్ట్ జార్జ్ రెడ్డి. ఓకే. దాంట్లో నేను జార్జ్ రెడ్డి తమ్ముడు పాత్ర పోషించాను. అవునవును. యెస్. యెస్. సో సెకండ్ వచ్చేసి ఇప్పుడు పర్ఫ్యూమ్‌లో ఓల్డ్ సిటీ ఒక ముస్లిం అబ్బాయి క్యారెక్టర్. సో అన్న వాళ్ళు ఆడిషన్ చేస్తుంటే ఎంతమందిని చూసారంట. ఫైనల్గా అది నాకు ఎప్పుడులాగానే నాకు ఏదైనా నేను వెళ్తే దక్కంది నాకు నా దగ్గరికి వచ్చి అది అది అతిశయోక్తి కాదు చెప్తున్నా అంతే. కొన్ని అట్లా అయిపోతాయి. సో అట్లా అయింది. దాని తర్వాత అన్నతోటి మంచి ర్యాప్ ఏర్పడింది యాజ్ అ ఫ్రెండ్గా ఫస్ట్. అలా అక్కడి నుంచి మా ఇద్దరికి ఏంటంటే ఆ క్యారెక్టర్ వైజ్ కూడా ఇద్దరము బ్యాలెన్స్ చేసుకోగలిగాం. ఫ్రెండ్షిప్ మూవీ అంటే ఆన్ స్క్రీన్ కూడా అలానే అండర్స్టాండింగ్ మీదనే వెళ్ళి ముందరికి వెళ్ళి వీ కుడ్ ఫినిష్. కెమిస్ట్రీ కూడా కరెక్ట్గా ఉంటుంది. కెమిస్ట్రీ మ్యాచ్ అయింది. అంటే నాకు అంటే ఫ్రెండ్ అయిపోయాడు. మామూలుగా ఏం చేస్తాం, అయిపోయిన తర్వాత దూరం అయిపోతారు కదా మామూలుగా క్యారెక్టర్లతో బయటకు. మేము బయట ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం ఇప్పుడు. అంతే, అంతలా నచ్చాడు నాకు నిజంగా చెప్పాలంటే. మీరు జార్జ్ రెడ్డిలో చేశాను చెప్పారు. జార్జ్ రెడ్డి రిజల్ట్ ఎట్లా ఉన్నా సరే ఆ సినిమాలో చేసిన చాలా మందికి మంచి పేరు తీసుకొచ్చింది. అది మీ వరకు రాలేదని ఎప్పుడైనా ఫీల్ అయ్యారు? వచ్చింది నాకు. అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ రావడం కదా, వచ్చినాయి, చాలా వచ్చినాయి. మరి కానీ అక్కడ ఏమైపోయిందంటే ఆ జార్జ్ రెడ్డి ఫీవర్ ఉన్నంత వరకే నాకు రోల్స్ వచ్చాయి. ఓకే. అది ఫేడ్ ఆఫ్ అయిపోయాక ఆబ్వియస్లీ మర్చిపోయారు. ఎక్కడో అది మిస్ అయింది. మీరు ఫాలో అప్ చేసుకోవడం కూడా ఫాలో నేను చేసుకోలేదు. నాకు అంత పెద్ద వెళ్ళి నాకు ఇవ్వండి అని చెప్పేసి లేకపోతే డిమాండింగ్ గా ఉండడము లేకపోతే రిక్వెస్ట్ చేయడము మనకు అంత తెలియదు. వస్తే తీసుకుంటా, లేదు అంటే నమస్తే పెట్టి వచ్చేస్తాను. మీ మ్యూజిక్ బ్రాండ్ గురించి చెప్పండి. అంటే నేను ఒక 2004-05లో డిగ్రీ కాలేజ్ సెకండ్ ఇయర్ మానేసి ఒక డీజేగా మొదలు పెట్టుకున్నాను కెరియర్. అంటే నాకు మ్యూజిక్లో చాలా ఇంట్రెస్ట్ ఉంది. చిన్నప్పటి నుంచి పోయట్రీ రాయడం అయినా లేకపోతే ఇట్లా సాహిత్యం పట్ల బాగా ఆసక్తి ఉంది. సో అట్లా డీజేగా మొదలుపెట్టుకొని తర్వాత 2006, 7, 8 సంవత్సరాల్లో బాంబేలో, బెంగళూరులో ఇండియా మొదటి ర్యాప్ గ్రూప్ స్టార్ట్ చేసాం. ఫస్ట్ ర్యాప్ గ్రూప్ పేరు డినాక్స్, DNOAX. అంటే దేశీ నంబర్ 1 ఆర్టిస్ట్ ఎక్స్. ఎక్స్ అంటే ఎక్స్ ఫ్యాక్టర్. సో దాంట్లో ఆల్ ఓవర్ ఇండియా మేము కలుసుకుంది ఆర్కుట్లో అందరము. ఇక్కడ నేను హైదరాబాద్ నుంచి, కొంతమంది బెంగళూరు, కొంచెం బాంబే నుంచి వచ్చి మేము అక్కడ ఒక చోట ఏర్పడి ఒక 25 మంది దాంట్లో బ్రేక్ డాన్సర్స్, ర్యాపర్స్, మ్యూజిక్ డైరెక్టర్స్ అందరు ఉన్నారు అనమాట. అలా ఒక కలెక్టివ్ లాగా ఏర్పడి నేను దానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా పనిచేశాను స్టూడియోకి. ప్లస్ ర్యాప్ కూడా చేశాను, ప్లస్ పార్ట్లీ పార్ట్నర్ కూడా అయ్యాను. అంటే నేను ఇన్వెస్ట్ కూడా చేశాను. కానీ అది ఇంకా అప్పుడు మొదట్లో ఉంది కాబట్టి అప్పుడంతా దానికి గుర్తింపు లేదు. దానివల్ల ఏమైందంటే అక్కడికి ఆగిపోయింది. మళ్ళీ హైదరాబాద్కి 2010-11లో వచ్చి నేను, రోల్ రైడా, ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు, కామ్రాన్, ఇంకా నరేష్ కుమార్ అని చెప్పి నలుగురం కలిసి ఇంకొక ఫ్యూజన్ బ్యాండ్ స్టార్ట్ చేశాం, ఇండస్ ఘరానా అని చెప్పి. ఇండియన్ క్లాసికల్ విత్ వెస్టర్న్ అంటే ర్యాప్. అది బాగా సక్సెస్ వచ్చింది. మేము MTVలో వచ్చాం. మా పాటలు అన్ని ఒరిజినల్ పాటలే, మేమేమి కవర్స్ చేయాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తే మీరు ఎక్కడైనా చూస్తే హాట్ కప్ కాఫీ కెఫే వచ్చి ఎక్కడైనా కావచ్చు, అక్కడ అందరు బ్యాండ్స్ కవర్స్ మోస్ట్లీ చేస్తారు. కానీ మేమే అప్పుడు ఇండిపెండెంట్ మ్యూజిక్ సీన్లో మేము మొదటగా మా జానరాలో, మా సబ్జెక్ట్లో MTV VH1లో మా మ్యూజిక్ వీడియోస్ వచ్చాయి. చాలా మటుకు పేపర్లో కథనాలు వచ్చాయి. లోకల్ టీవీ ఛానల్స్, నేషనల్ టీవీ వాళ్ళు ఇంటర్వ్యూ చేశారు, బాగానే వచ్చింది. మళ్ళీ మ్యూజిక్ ఒక ఫిల్మ్కి మ్యూజిక్ కూడా చేసాము, బ్రేకప్ అని చెప్పి 2012లో. బ్రేకప్ రణధీర్ రెడ్డి అండ్ స్వాతి దీక్షిత్. నాగు గౌర డైరెక్టర్ పేరు అమర్ కామేపల్లి. సో అలా చేసాము, మ్యూజిక్ చేసాము, యాజ్ ఇండస్ ఘరానా చేసాము. దాని తర్వాత మళ్ళీ ఆబ్వియస్లీ బ్యాండ్ అన్నాక కొంతమంది కలిసే ఉంటారు, కొంతమంది లాంగ్ రన్లో ఉండరు, ఎవరి దారి వాళ్ళు వెతుక్కున్నారు. సో మాక్సిమం మీ బ్యాండ్లో మాక్సిమం సాంగ్స్ మీరే రాశారు అనేది? అంటే నా పాట నేను రాసుకుంటాను, ఓన్లీ మీ సాంగ్స్ వరకు? నా సాంగ్స్ వరకు నేను రాసుకుంటాను. రోల్ రైడ్ ఆయన రాసుకుంటాడు అంతే, అట్లేం లేదు. చిన్న చిన్న కరెక్షన్స్ ఉంటే మనకు తెలిసినంత వరకు మనం దాన్ని ఇది చేస్తాం, కరెక్ట్ వర్కింగ్. సో ఈ సినిమాలో మీకు ఈ క్యారెక్టర్ ద్వారా మీకు వచ్చిన పర్ఫ్యూమ్లో మీకు క్యారెక్టర్కి వచ్చిన ప్లస్ మళ్ళీ నెక్స్ట్ ప్రాజెక్ట్ వరకు లీడ్ చేసింది అనుకుంటున్నారా? ఉందా? సినిమాలు చేస్తున్నారు ఇప్పుడు? అంటే ఒకటి మొన్న రీసెంట్లీ ఒకటి ఆడిషన్కి పిలిచారు, అది వెబ్ సిరీస్ సినిమా. ఓకే. సో నాకు తెలిసి అది పర్ఫ్యూమ్ తర్వాతనే వచ్చింది, మొన్ననే వెళ్ళాను. సో అది చూసే వాళ్ళు పిలిచారు. సో అది కాకుండా మళ్ళీ అన్నతోటి ఇంకో కొన్ని ప్రాజెక్ట్స్ ఉన్నాయి, అవి ఇంకా డిస్కషన్లో ఉన్నాయి కాబట్టి లుకింగ్ ఫార్వర్డ్.